ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుదన్నుగా ఒక పెద్ద అండగా వారితో పాటు రాజీనామాలు చేస్తూ పార్టీకి అండగా నిలబడిన పెద్దలు నాయకులు శ్రీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం. వారి తర్వాత మీ అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి మన యువనేత, ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ముందుకు తీసుకెళ్లగలిగేటువంటి శక్తి ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. ఈ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని, ఏ పరిస్థితుల్లో విభజించడానికి వీలు లేదని ఈ శంఖారావ సభని, ఈ శంఖారావానికి రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలందరూ వచ్చే విధంగా చేసి ఈ సమైక్య శంఖారావ సభని ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, యువ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన ఈ శంఖారావం డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు గారి సమావేశ మందిరంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి సభా వేదిక మీద నుంచి, ఈ సభా వేదికగా అధ్యక్షత వహించినటువంటి మాజీ మంత్రివర్యులు శ్రీ కొణతల రామకృష్ణ గారు, వేదిక మీద కూర్చున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, జేఏసీ నాయకులు, ఈ రాష్ట్రంలో ఇంత విపత్కర పరిస్థితులున్నా, ఇంత వర్షపాతం ఉన్నా కూడా, సర్వము లక్షల ఎకరాల్లో పంట నాశనమైనప్పటికీ కూడా, ఇళ్లలోకి నీళ్లు వచ్చినా కూడా ఈ రాష్ట్ర నలుమూలల నుంచి, సీమాంధ్ర ప్రాంతం నుంచే కాకుండా తెలంగాణ ప్రాంతం నుంచి కూడా ఈ సమాఖ్య శంఖారావ సభకు వచ్చినటువంటి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎప్పుడు కూడా మనం చూసాము, ఈ రాష్ట్రం తెలుగు ప్రజలకు ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని ఒక మహా వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానాన్ని చేశారు. తెలుగు జాతి అంతా కలిసి ఉండాలని తనకున్నటువంటి ముఖ్యమంత్రి పదవిని త్యజించారు డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు గారు. కానీ ఈనాడు నాయకులు తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కొరకు ఈ రాష్ట్రాన్ని విభజించాలని పూనుకున్నారని కూడా నేను మనవి చేస్తున్నాను. వీళ్ళు అడిగినంత మాత్రానే ఈ రాష్ట్రాన్ని చీల్చడం లేదని కూడా నేను మనవి చేస్తున్నాను. ఢిల్లీ పెద్దలు రేపు 2014లో జరగబోయేది పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని 10 పార్లమెంటు సీట్లు కొరకు తెలుగు జాతిని ఈ విధంగా విభజించాలని పూనుకున్నారని కూడా మనం చేస్తున్నాను. తెలుగు ప్రజల మీద ఎందుకు శ్రీమతి సోనియా గాంధీ గారికి నేను మనవి చేస్తున్నాను, మీకు ఆపత్కర పరిస్థితుల్లో ఈ రాష్ట్ర తెలుగు ప్రజలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మొదటిసారి అన్ని స్నేహితులు అందరితో కూడా కలిపి 37 పార్లమెంట్ సీట్లు ఇచ్చారు. 2009లో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఒక్కరే మహాకూటమి ఏర్పడినా కూడా 33 పార్లమెంటు స్థానాలను ఇచ్చారని కూడా నేను మనవి చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో 2 పర్యాయములు ప్రభుత్వం ఏర్పరచడమే కాకుండా కేంద్రంలో కూడా ప్రభుత్వం ఏర్పరిచేదానికి అవకాశం కల్పించారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అటువంటి తెలుగు ప్రజల్ని తెలంగాణ ప్రాంతంలో 17 సీట్లకి 12 సీట్లు గెలిపించారు మొన్న రాజశేఖర రెడ్డి గారు. సీమాంధ్ర ప్రాంతంలో 25 స్థానాలకి 21 పార్లమెంటు స్థానాలు గెలిపించారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. తెలుగు ప్రజలు ఇచ్చినటువంటి అటువంటి సహాయాన్ని మీరు మర్చిపోయి తెలుగు ప్రజల్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాతని కూడా నేను మనవి చేస్తున్నాను. శ్రీమతి సోనియా గాంధీ గారికి నేను అప్పీల్ చేస్తున్నాను, ఇది మీకు ఏమాత్రం తగదని కూడా నేను మనవి చేస్తున్నాను. ప్రజాస్వామ్యాన్ని రంపాన పెడుతున్నారు మీరు, ప్రజాస్వామ్య విలువల్ని ఏమాత్రం కాపాడడం లేదని కూడా నేను మనవి చేస్తున్నాను. ఈ రాష్ట్ర ప్రజలే కాదు, దేశ ప్రజలు కూడా హర్షించరు మీరు చేయబోయే కార్యక్రమాలను కూడా నేను మనవి చేస్తున్నాను. ఏ పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రాన్ని విభజించడానికే లేదని కూడా నేను మనవి చేస్తున్నాను. ఇంతకుముందు ఏ రాష్ట్రాన్ని విభజించినా కూడా మొట్టమొదట స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ అని జస్టిస్ ఫజల్ అలీ నాయకత్వంలో ఏర్పడింది. ఆ రోజు పండిట్ నెహ్రూ గారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారే చెప్పారు,
ఈ దేశంలో రాష్ట్రాల్ని భాషా ప్రయుక్తాలకు రాష్ట్రాలుగా చేయాలని కూడా దానిలో భాగంగానే ఏర్పడినటువంటి రాష్ట్రము తెలుగు ప్రజలందరినీ కలిపి 1956 నవంబర్ 1వ తేదీన విశాలాంధ్రని ఏర్పరిచారు అని అడుగుతున్నటువంటి నాయకులందరూ కూడా కలిసి కూడా నేను మనం చేస్తున్నాను. వాళ్ళ త్యాగ ఫలితాన్ని మీరు ఈ విధంగా రాచి రంపాన పెట్టడం ఎవరికి కూడా ఇక్కడ తెలంగాణ ప్రాంత నాయకులకే కాదు, సీమాంధ్రంలో ఉన్నటువంటి కుటిల యత్నాలు చేస్తున్నటువంటి నాయకులు కూడా తగదని కూడా నేను మనవి చేస్తున్నాను. అటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏ రాజ్యంలో కూడా చూసాం మనం. 3 రాష్ట్రాలను విభజించినప్పుడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి శాసనసభలు ఆమోదించాయని కూడా నేను మనవి చేస్తున్నాను. ఉత్తరప్రదేశ్ కానివ్వండి, బీహార్ కానివ్వండి, మధ్యప్రదేశ్ శాసనసభలో ఏకగ్రీవంగా విభజించమని చెప్పారని కూడా నేను మనవి చేస్తున్నాను. అటువంటి సాంప్రదాయాలను ఏమాత్రం పాటించకుండా ఈనాడు అసెంబ్లీ ప్రస్తావనే లేకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని ఈ విధంగా చేల్చాలని పూనుకోవడం ప్రజాస్వామ్య సాంప్రదాయాల్నే రాచి రంపాన పెడుతున్నారని కూడా నేను మనవి చేస్తున్నాను. అటువంటి పరిస్థితుల్లో ఈనాడు ఈ రాష్ట్రంలో మనం అందరం చూస్తున్నాం. ఇది ఏమాత్రం కూడా తగదని కూడా నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు ఈ రాష్ట్రం విశాలాంధ్ర ఏర్పడిన తర్వాత ఈ విధంగా అభివృద్ధి చెందింది అని కూడా నేను మనవి చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో హైదరాబాద్ నగరం రాష్ట్ర రాజధానిగా హైదరాబాదు మన సొంత ప్రాంతం అని చెప్పి అన్ని ప్రాంతాల వారు, తెలంగాణ ప్రాంతం వారే కాకుండా సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలు కానివ్వండి, మిగతా అన్ని రంగాల్లో వచ్చినటువంటి వ్యక్తులు, పారిశ్రామిక రంగం, అలాగే విద్యా వైద్య రంగాలు, సినీ రంగం కానివ్వండి, తర్వాత మరి ఫార్మాసిటికల్ రంగం, అన్ని రంగాల్లో కూడా ఈనాడు రాష్ట్ర రాజధాని అభివృద్ధి చేసుకున్నామని కూడా మనం చేస్తున్నాం. ఒకప్పుడు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క వైశాల్యం 50,000 ఎకరాలు మాత్రమే ఉండేది. అలాగే గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ యొక్క వైశాల్యం 1,56,000 ఎకరాలుగా ఉందని కూడా మనం చేస్తున్నాను. కానీ ఈనాడు హెచ్ఎండిఏ వైశాల్యం, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ యొక్క వైశాల్యం దాదాపు 7,228 స్క్వేర్ కిలోమీటర్స్ అని కూడా మనం చేస్తున్నాను. అంటే దాదాపు 18 లక్షల ఎకరాలని కూడా నేను మనం చేస్తున్నాను. ఇక్కడ హైదరాబాద్లో నగరంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల కానివ్వండి, చుట్టుపక్కల ఉన్నటువంటి నాన్ డెల్టా ఏరియా వల్ల అప్పుడు ఉన్నటువంటి సరసమైన ధరలకి అందరూ కొనుక్కొని ఈ రాజధానిని అభివృద్ధి చేశారని కూడా నేను మనవి చేస్తున్నాను. ఈనాడు సీమాంధ్ర ప్రజలు, నేను తెలంగాణ మిత్రులకు కూడా మనవి చేస్తున్నాను, మనమందరం కలిసి ఉంటేనే ఈ తెలుగు ప్రజల యొక్క ఐక్యత ఉంటుంది, తెలుగు పక్క యొక్క ప్రజల యొక్క ఔన్నత్యం ఉంటుందని కూడా మనవి చేస్తున్నాను. ఏ పరిస్థితుల్లో కూడా రాష్ట్రం విభజింపబడితే ఇరు ప్రాంతాల ప్రజలు కూడా అన్యాయం అయిపోతారని కూడా నేను మనవి చేస్తున్నాను. ఒకప్పుడు డాక్టర్ చెన్నారెడ్డి గారు కూడా తెలంగాణ ప్రజా సమితి అని పెట్టి ఆనాడు 11 పార్లమెంటు స్థానాలు గెలుచుకున్న డాక్టర్ చెన్నారెడ్డి గారు కూడా ఇందిరాగాంధీ ససేమిరా అని చెప్పిన మీదట మరి పార్టీని మెర్జ్ చేసి 2 పర్యాయములు విశాలాంధ్రకి ముఖ్యమంత్రి అయ్యారు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు అని నేను కూడా మనవి చేస్తున్నాను. నేను అభిమానించే నాయకుడు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారిని కూడా నేను మనవి చేస్తున్నాను. ఆయన ఫాలోయర్గా కూడా ఉన్నాను ఆ రోజుల్లోని కూడా నేను మనవి చేస్తున్నాను. అటువంటి పరిస్థితుల్లో ఈనాడు తెలంగాణ ప్రాంత నాయకులు కూడా మీరు రాజకీయమే కోరుకుంటే, ముఖ్యమంత్రి పదవులే కోరుకుంటే, ప్రజామోద్యమంతో ప్రజలందరి ఆమోదయోగ్యంతో మీరు ముఖ్యమంత్రులు కాండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా నేను మనవి చేస్తున్నాను. కేసీఆర్ ముఖ్యమంత్రి గారు కావచ్చు, అలాగే జానారెడ్డి గారు కావచ్చు, రాజా నరసింహ గారు ముఖ్యమంత్రి కావచ్చు, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. తెలుగు ప్రజలందరి ఆమోదంతో మీరు ముఖ్యమంత్రి కావచ్చు అని కూడా నేను మనవి చేస్తున్నాను. కానీ ఏ పరిస్థితుల్లో కూడా తెలుగు ప్రజల్ని విభజించడానికి పూనుకోవడం దుర్మార్గం అవుతుందని కూడా నేను మనవి చేస్తున్నాను. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కొరకు, స్వల్ప రాజకీయ ప్రయోజనాల కొరకు మీరు ఈ తెలుగు ప్రజల్ని చీల్చడం అనేది ఏ మాత్రము తగదని కూడా నేను మనవి చేస్తున్నాను. అటువంటి పరిస్థితుల్లో తెలంగాణ నాయకులందరూ కూడా తెలంగాణని విభజించాలని కోరుకోవడంలో అర్థం ఉందని కూడా నేను మనవి చేస్తున్నాను. వాళ్ళకి రాజకీయ ప్రయోజనాలు ఉండొచ్చు, వేరే కారణాలు ఉండొచ్చు, వాళ్ళు కోరుకోవడంలో అర్థం ఉంది. కానీ ఈ రాష్ట్రాన్ని 9 సంవత్సరాలు పరిపాలించినటువంటి వ్యక్తి, 9.5 సంవత్సరం ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు గారు ఈ రాష్ట్రాన్ని విభజించమని చెప్పడంలో అర్థం ఏంటని కూడా నేను మనవి చేస్తున్నాను. ఏమయ్యా చంద్రబాబు, ఏం పెద్ద మనిషివయ్యా నువ్వు, ఏమి జన్మయా నీ జన్మ, చిత్తూరులో పుట్టావు, ఆ ప్రాంతంలో ఎమ్మెల్యే అయ్యావు, ఈ రాష్ట్రానికి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యావు, 9.5 సంవత్సరం నుంచి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నావు. ఈనాడు తెలుగు ప్రజలందరూ 6 కోట్ల మంది ప్రజలు
వాళ్ళ అర్థనాదాలను వినిపించడం లేదా అని కూడా నేను మనవి చేస్తున్నాను. చంద్రబాబు గారు, మీరు జన్మ ఒక జన్మేనా? మిమ్మల్ని ప్రజలు క్షమిస్తారా? మీరు మనిషి రూపంలో ఉన్నటువంటి రాక్షసుడు అని మనవి చేస్తున్నాను. మనిషి రూపంలో ఉన్న వికృత స్వరూపుడు అని కూడా నేను మనవి చేస్తున్నాను. ఈ తెలుగు ప్రజలు నిన్ను క్షమించరుగాక క్షమించరని కూడా నేను మనవి చేస్తున్నాను. నీ జీవితాంతం కాదు కదా, నీ బిడ్డల తరం కూడా ఈ అపకీర్తిని బాపుకోలేవని కూడా మనవి చేస్తున్నాను. దయచేసి మనవి చేస్తున్నాను, నీకు నమస్కరించి చెప్తున్నాను, ఇప్పటికైనా నీ ఉత్తర్వు విత్డ్రా చేసుకో, సమైక్యాంధ్ర కట్టుబడి ఉండు, కొంతవరకన్నా తెలుగు ప్రజలు క్షమిస్తారని కూడా నేను మనవి చేస్తున్నాను. ఏ పరిస్థితిలో కూడా నీవు అది చేయని పక్షంలో తెలుగు జాతి నిన్ను క్షమించదని కూడా మనవి చేస్తున్నాను. ఏది ఏమైనా సరే, ఈనాడు జూలై 30వ తేదీన CWC నిర్ణయం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజలు సమైక్యాంధ్రని కోరుకునే ప్రజలందరూ కూడా ఏ విధంగా ఆందోళనలో ఉన్నారో మనం చూసాం. ఉద్యోగస్తులు కానీ, విద్యార్థులు కానివ్వండి, ఉపాధ్యాయులు కానివ్వండి, ఆర్టీసీ కార్మికులు కానివ్వండి, విద్యుత్ శక్తి కార్మికులు కానివ్వండి, అన్ని రకాల ప్రజలు మహిళలతోటి ఈనాడు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితులు. హైదరాబాద్ నగరం దాదాపు రాష్ట్రంలో 50% ఆదాయాన్ని ఇచ్చే నగరాన్ని వదులుకొని సీమాంధ్ర ప్రజలు ఏ విధంగా బ్రతుకుతారండి? ఏమాత్రం మీకు ఆ మాత్రం తెలియలేదా చంద్రబాబు గారు? ఏం మనిషివయ్యా నువ్వు? అసలు నువ్వు మనిషి రూపంలో ఉన్నా అసలు ఏం మనిషివయ్యా? నిన్ను వర్ణించడానికే, నిన్ను నిందించడానికే తెలుగులో భాష లేదని కూడా నేను మనవి చేస్తున్నాను. తెలుగులో పదాలు లేవని కూడా నేను మనవి చేస్తున్నాను. ఆ పరిస్థితుల్లో ఈ రాష్ట్ర సమైక్యతను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది, తెలుగు ప్రజలందరి మీద కూడా ఉంది. సమైక్యాంధ్రను కోరుకునే ప్రజలు తెలంగాణ ప్రాంతంలో కూడా లక్షలాది మంది ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఈ ప్రాంతంలో కూడా చాలా మంది ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు నిజంగా జీవించి ఉంటే ఈ రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చేదా అని కోట్లాది మంది ఆలోచిస్తున్నటువంటి పరిస్థితుల్లో 6 మాసాల్లోనే తప్పక సరైన నాయకత్వం ఈ రాష్ట్రాన్ని వేలబోతుందని కూడా నేను మనవి చేస్తున్నాను. దాని కొరకే ఈ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని కూడా నేను మనవి చేస్తున్నాను. తప్పకుండా మీ కోరికంతా నెరవేరుతుంది. తప్పకుండా అంతవరకు మనం విశ్రమించకూడదని, ఏమైనా సరే ఈ రాష్ట్రాన్ని విభజించకుండా చూడగల వ్యక్తులు ఒక సుప్రీంకోర్టు, ఉన్నత న్యాయస్థానము, అలాగే ఈ రాజ్యాంగాన్ని కాపాడే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని కూడా నేను మనవి చేస్తున్నాను. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని విజయమ్మ గారి నాయకత్వంలో 2 పర్యాయాలు కలిసాం. తప్పనిసరిగా ఆయన ఈ రాష్ట్రాన్ని విభజించేదానికి ఒప్పుకోరని కూడా, ప్రజలందరూ ఆమోదం లేకుండా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒప్పుకోరుకొని భావిస్తూ, ఏది ఏమైనా సరే మనం ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద కూడా ఉందని కూడా మనవి చేస్తూ, మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై సమైక్యాంధ్ర. ఇప్పుడు మీ అందరూ